నారద మహర్షి ఈ యొక్క వ్రతంలో నెల నెలగా చేయవచ్చును. సంవత్సరం మహాలక్ష్మి కడుతుంది. ఏమంటారు బంతిపూ లోపల ఇప్పుడు ఇది శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం. హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే బ్లాగ్ వచ్చి 58 అన్నమాట. ఇప్పుడైతే టైం అయితే 6 అవుతుంది. నేనైతే 5:30కే మార్కెట్ కి అయినా రైతు బజార్కు అయితే కూరగాయలు అయితే తీసుకున్నా. వాళ్ళకి సత్యనారాయణ ఉన్నది. అందరూ ముందాలైతే క్షమించాలి, ఎందుకంటే ఎవరినైతే పిలుస్తలేదు. నేనైతే చిన్నగా చేస్తున్నా. మళ్ళీసారి అందరినీ సబ్స్క్రైబర్ మీటప్ అయితే ఒకటి పెడదాం అనుకుంటున్నా. తర్వాత ఒక ప్లాన్ చేస్తా అనుకుంటున్నా. సో ప్రస్తుతానికి అయితే చిన్నగా అయితే సత్యనారాయణ పెట్టుకుంటున్నా. మీరందరూ పెద్ద మనసు అయితే నన్ను క్షమించరు, ఎందుకు అంటే ఎవరిని విలువనందుకు. సో మనకైతే చిన్నగా చేస్తున్నాం. ఇప్పుడైతే మనం అయితే సామాన్ అయితే తీసుకున్నాం. ఒక పెరుగు ఒకటి తీసుకోవాలి. కర్మ డైర్లో పెరుగు తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతా. అయితే 9:30 అవుతుంది. ఇంకా మావాడు అయితే బంతిపూలు కూర్చొని మొత్తం కష్టపడి ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చింది బంతిపూలు అయితే మొత్తానికి అయితే మనం పూలు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇంట్లో అయితే ఇప్పుడైతే సత్యనారాయణ పూజకి అయితే మొత్తం అంత బిజీగా ఉన్నారు. ఇంకా పొద్దున అయితే ముగ్గు అయితే గిట్ల వేసింది. అప్పుడు పొద్దున ఏ ముగ్గు అని చుక్కల ముగ్గు. సో ఇంకా బంతిపూలు అయితే కూర్చోలేదు. బంతిపూలు ఆడ కూర్చున్నారు. అది కూర్చున్నాక వేద్దాం. సో ఇంకా మనకు వంట చేస్తుండు. మనకైతే వంటలు మాస్టర్ అన్ని కడిగి చేసి పెట్టుకున్న కూరగాయలు అయితే. ఏంటి ఏమాడుతున్నావు? ఏంటి సిరనా? సిర అయితే అంటున్నాడు. మనకైతే రమేష్ అని ఒక వంటల మాస్టర్ ఉంటాడు, తంగలపల్లి నుంచి వచ్చిండు. అయితే మనకు మంచిగా చేస్తారు వంటలు అయితే. నేను ఎక్స్పర్ట్ మంచిగా. మనకైతే ఒక 12 సంవత్సరాల నుంచి అయితే మనకైతే రెగ్యులర్ అయితే ఈయన చేస్తుండు. సో మనం అయితే ఆలుగడ్డ టమాటా అడిపిస్తున్నాం. ఒకటి పప్పు, పాలకూర పప్పు, ఇంకోటి చారు, పాలకూర పప్పు చారు, పెరుగు, అంతే కదా సీర. ఇదైతే మరి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ టైంకి అయితే వంటలు అయితే కుకింగ్ అయితే అవుతుంది. పూజ స్టార్ట్ అయినాక పూజ వీడియో అయితే పెడతా. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో అయితే లైక్ చేయరి, షేర్ చేయరి. మనం అయితే యాక్చువల్గా స్క్రిప్టెడ్ అయితే ఉండదు. మనం రెగ్యులర్ బ్లాగ్ లో రెగ్యులర్ గా చూపిస్తా. కొందరికి ఏమైనా ఇబ్బంది అయితే క్షమించండి. అయితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ అయితే పిలవాలనుకున్నారు, పిలవలేదు. సో అందరికైతే సారీ. సో ఇప్పుడైతే మనం అయితే ఇంకో అటాక్ అయితే చిన్నగా తెప్పించిన. ఇంకో మా బామ్మర్దును మా హోమ్ మినిస్టర్ అయితే మొత్తానికి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఫోటో పెడుతున్నా మొత్తం సత్యనారాయణ బిడ్డకి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు. మంచిగా జబర్దస్త్ ఉండాలి. సూపర్ రియాక్షన్ ఎట్లుంటుంది. సరే కానీ నాకు వేరే వర్క్ ఉంది. ఏంటి మహాలక్ష్మి కడుతుంది. ఏమంటారు బంతిపూలు లోపల అయితే అదే తీస్తున్నా. ఆల్రెడీ బంతిపూలు కడుతుంది లోపల అయితే. చెప్తాడా అయితే సత్యనారాయణ పీట అయితే ఇట్లయితే రెడీ చేసినాం. చిన్నగా సింపుల్ అయితే బాగా పెద్ద కాకుండా. సో అలంకరణ అయితే అవుతుంది. ఇంకో పంతులు గారు వచ్చారు. పంతులు గారు ఎవరు కాదు, మా బ్రదర్ అవుతాడు. సో పూజకి అయితే కంకలా ఇట్లయితే రెడీ చేస్తుండు. సో మనం అయితే ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం అయితే బియ్యం పోసుకోవాలి. ఫస్ట్ బట్టలు పెట్టిన తర్వాత బియ్యం పోసుకోవాలి కదా. ఓకే మన అయితే ఇప్పుడైతే గిటాప్ అయితే ఇట్లున్నది. ఇప్పుడైతే మన అయితే ఫస్ట్ అయితే మనకు బట్టలు పెట్టి సత్యనారాయణ పూజ అయినాక తర్వాత అయితే బియ్యం పోస్తారట. మనం అయితే ఫస్ట్ అయితే బట్టలు పెట్టుకుందాం. మా తర్వాత పెడతారు. సో మనదైతే మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఇట్లే ఉంటాయి, చిన్న చిన్న, బాగా పెద్ద కాదు. సో ఏమనుకోకూరి, చూడరి, సపోర్ట్ చేయరి, లైక్ చేయరి. సో ఇప్పుడైతే మనం అయితే కార్యక్రమం అయితే స్టార్ట్ చేద్దాం. సూపర్ మామూలు కట్టిన ఒకటి ఇది కడిగిస్తా కడిగారు. బరువు బాగుంది.
అల్లుడే బరువు అంటున్నాను. దగ్గర దగ్గర ఓం యోమకేశాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం శంకరాయ నమః, గరుడధ్వజాయ నమః, ఓం స్వయంభువే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం దేవకీపుత్రాయ నమః, ఓం పార్థసారథే నమః, మచ్యుతాయ కళ్యాణదేవదేర్దినాం శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథ సత్యనారాయణ స్వామినే నమో నమః. కర్పూరమంగళ నీరాజనం సమర్పయామి, నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రవణాయ మహారాజాయ నమః. సంతుష్టం ధనమవేదం సమాగోస్మాభ్యం దత్తం వరణత్సవన్యో వ్యయం దరానహృష్ట్రాపయతా స్వప్నహేంతాం తన్మచ్చుకృష్ణ యదక్షరమదభ్రష్టం మాత్రాయనం నిర్దయేద సర్వనాం దేవ నారాయణమోస్తుతే. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం తేజో ఆయుష్యం ఆరోగ్యం బలం యశో తేజో దేహి మే సత్యనారాయణ స్వామినే నమః. శ్రీమన్మహా సత్యనారాయణ స్వామినే నమో నమః. ప్రార్థనస్కారం సమర్పయామి. శ్రీమహాన్ శక్తవచార ఉక్తవచ సమస్త రాజవచార పూజాం సమర్పయామి. సర్వం శ్రీమహాన్ సత్యనారాయణ స్వామి దివ్య చరణారవిందాత్మనస్తు భవంతో భవంతు. ఈ యొక్క వ్రతమును విధి విధానం చేసిన వారు ఇకమున సకల సుఖమురించి పరమున మోక్షం పొందున ప్రకటనయను. అది విని ఆ యొక్క నారదుడు మరలాడుచున్నాడు, ఓ దామోదర, ఈ యొక్క వ్రత ఫలమేమి, దానికి విధానం ఏమి, అది మున్నెవరు చేసినారు, అది ఎట్లో సేవలయ్యను, అదంతా కూడా సవిస్తారం మరి మరలా ప్రార్థించబడాయను. ధనధాన్యం వృద్ధి చెంది సౌభాగ్యం కలిగించను. సర్వకాల సర్వ వ్యవస్థలందరూ కూడా విజయం కలిగించు. నారద మహర్షి ఈ యొక్క వ్రతమును నెల నెలగా చేయవచ్చును, సంవత్సరం ఒక వారం చేయవచ్చును, ఎవరి స్థితిని అనుసరించి వారు చేయవచ్చును. సత్యనారాయణ స్వార్థము పౌర్ణమి నాడు గాని ఏకాదశి నాడు గాని రవి సంకలన గాని చేయదగినది. ఈ యొక్క వ్రతము చేయవారు దంత దవన పురగములకు కాకుట్టను నేర్చుకున్న వారై నియతుడై దేవదేవ సత్యనారాయణమూర్తి నీ యొక్క అనుగ్రహం కోరి నీ వ్రతము చేయుచున్నామని సంకల్పము చేసి మధ్యాహ్న సమయమున తాత్కాలిక దేవుని నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానము చేసి నిశాముఖమున అనగా రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును చేయవలే. కొత్త వస్త్రం వడివలచి వారి మధ్య కలశము వెండిది గాని ఇత్తడి గాని తోక మట్టిది గాని రాగిది గాని కావచ్చును. తన స్థితిని అనుసరించి ఈ కలశమును చేయించి మరలా దాని మీద కొత్త వస్త్రం ఉంచవలేను. ఆ యొక్క వస్త్రము మీద ప్రతిమారు ఉండగు సత్యనారాయణ ఉంచవలేను. ఆ ప్రతి ఒక్క కలశం బంగారం కాని అర్ధ కలశం లేదా పావు కలశంతో శక్తిని అనుసరించి బంగారంతో చేయించి పంచామృతంతో అభిషేకించి మంటపున ఉంచవలేసి ప్రసాదం సిద్ధము చేసి స్వామికి నివేదన చేయవలేను. నైవేద్యం జరిగిన తర్వాత బ్రాహ్మణుల దక్షిణిచ్చి కథ నాలించి బంధువులతోడను బ్రాహ్మణులతో భుజింపవలేను. చేస్తున్నవనాయను ఆ యొక్క మహారాజు భార్య మంచి రూపవతి మరియు మిగులు ఉత్తమరాలు. ఆ యొక్క విష్ణు భార్య లీలావతి పూజాతనం సేకరించుకొని బంధు మిత్రాలను బ్రాహ్మణోత్తములు ఆహ్వానించి సత్యనారాయణ స్వాగతము చేసి, ఓ దేవాదిదేవ సత్యనారాయణ మహాప్రభు. వెంటనే ఆ యొక్క రాజు మంత్రిని పురోహితులను రప్పించి సభలో తనకు రాత్రి వచ్చగలంతే కూడా పద్మప్రియ పద్మే పద్మహస్తే పద్మాలయ పద్మదళాయ రాక్షిష్య ప్రియవిష్ట మనోరమ mana auto itu ఓం శ్రీమన్మహా
ఓం యాని కాని చ పాపాని జన్మాన్ ధర్మకాని జాతాని దాని వస్తంతి ప్రక్షణం పదే పదే పాపహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవాత్ రాగిమాం కృపయాదే. సో ఇప్పుడైతే మనైతే సత్యనారాయణ ప్రసాదం అయితే మనకైతే రైస్ మిల్స్ కి అయితే దానికైతే ఒక బ్యాట్ అయితే వేయించిన, లైట్ కి బగారా అయితే వేయించిన. దాంతో పాటు అయితే పాలకూర పప్పు చూసుకోవచ్చు. దాంతో పాటు అయితే ఆలుగడ్డ టమాటా, దానికి సాంబార్ అయితే వేయించిన, కొంచెం అయితే పెరుగు అయితే వేయించిన చల్ల, ఇంకా వైట్ రైస్ అయితే చేసాం. సో ఇప్పుడైతే మన అయితే మిల్స్ అయితే మనకి ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. టైం అయితే 2:30 అవుతుంది. భోజనాలు అయితే స్టార్ట్ చేద్దాం. కొద్దిగా అయితే కవర్ చేయలేదు, మాక్సిమం అయినక్కడికైతే కవర్ చేస్తున్నా.